ఏమండి ఇక్కడ మెడికల్ షాప్ ఎక్కడ ఉందండి? నేను ఈ ఊరికి పోతాండి, నాకు తెలీదు. ఏమండి ఇక్కడ మెడికల్ షాప్ ఏమైనా ఉందా? నేను తీసుకెళ్తాను పదండి. ఆరాధ్య ఆ ముందు ఒకటి ఉందండి, ఈ పక్కన ఆపండి. సార్ మా పాపకి 10 ఏళ్ల వయసు, ఫీవర్ చాలా ఎక్కువగా ఉంది. ఫీవర్ కోల్డ్ తగ్గడానికి టాబ్లెట్స్ ఇవ్వండి. జ్వరానికి మందులు లేవండి. అదేంటండి మెడికల్ షాప్ లో జ్వరానికి మెడిసిన్ లేకపోవడం ఏంటి? లేవండి, ఉంటే ఇచ్చేవాళ్ళం కదండి. ఇంకేమైనా మెడికల్ షాప్స్ ఉన్నాయా? ఎదర ఒకటి ఉందండి. సరే పదండి. అమ్మా, ఇందాకటి కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఒళ్ళు కాలిపోతుంది. అమ్మా, వేణీళ్ళ కాపడం పెడదాం, తీసుకురామ్మా. ఆరాధ్య, అమ్మమ్మ గారు కాస్త తప్పుకోండి. రారా. అమ్మా, ఆరాధ్య, ఏం కాదు. అమ్మా, అమ్మా. సార్ 10 ఏళ్ల పాపకి ఫీవర్ కి టాబ్లెట్స్ కావాలి, కొంచెం త్వరగా ఇవ్వండి. లేవండి, లేవా? టాబ్లెట్స్ అయిపోయాయి, కొత్త స్టాక్ ఆర్డర్ పెట్టాం. మెడికల్ షాప్స్ లో జ్వరానికి టాబ్లెట్స్ లేకపోవడం ఏంటో నాకేం అర్థం కావట్లేదు. అక్కడ ఆరాధ్యకి ఎలా ఉందో ఏంటో. ముందు రోడ్లో ఒకటి ఉందండి. సరే పదండి. ఇదేంటే మందులు తీసుకురావడానికి వెళ్ళాడు, ఇంకా రాలేదు. ఏమై ఉంటాడురా? సార్ నా కూతురికి 10 ఏళ్ల వయసు, ఫీవర్ చాలా ఎక్కువగా ఉంది. ఫీవర్ కోల్డ్ తగ్గడానికి ఏమైనా టాబ్లెట్స్ ఉంటే ఇవ్వండి. లేవండి, ఫీవర్ కి టాబ్లెట్స్ లేవండి మా దగ్గర. ఎందుకు లేవని చెప్తున్నావో అర్థమైంది. రాయ్, మందుల షాప్ చూపిస్తానని చెప్పి మందులు ఇవ్వకుండా చేస్తావా? నువ్వు ఏకలింగ మనిషివే కదా? కాదండి. రాయ్, మందులు ఇవ్వనంటావరా? ఇస్తావా ఇవ్వవా? ఇస్తాను, ఒక్క నిమిషం. ఇవ్వు. ఆరాధ్య, ఆరాధ్య, ఆరాధ్య. రాయ్, ఆరాధ్య ఇదిరా. ఆరాధ్యకి ఏమైందిరా? టెన్షన్ పడకండి, ఆరాధ్యకి జ్వరం తగ్గింది, ఇప్పుడు బానే ఉందండి. వెళ్ళండి. టాబ్లెట్ వేసుకున్న దానికి జ్వరం తగ్గింది, పాలు తాగి నిద్రపోయింది. మీరు ఇప్పటి వరకు రాలేదేంటా అని అందరం మీ గురించి టెన్షన్ పడుతున్నాం. టాబ్లెట్స్ కోసం వెళ్ళిన వాడివి ఇంత ఆలస్యంగా వచ్చావేంట్రా? ఆ ఏకలింగం వల్లే లేట్ అయిందన్న. ఏకలింగం వల్ల లేట్ అవ్వడం ఏంటి? వాడు చేస్తున్న దౌర్జన్యాలన్నీ ప్రశ్నించామని వాడు మన మీద కక్ష సాధిస్తున్నాడు. ఊళ్ళో ఎక్కడ టాబ్లెట్ దొరకకుండా చేస్తున్నాడు. మీకు అతను దొరకకుండా చేస్తే వాళ్ళ తమ్ముడు మాత్రం తీసుకొచ్చి ఇచ్చాడు. వాళ్ళ తమ్ముడా? అవునండి, కోటిలింగం. అవునండి, మెడిసిన్ నేనే తీసుకొచ్చాను. ఇతను మన ఆరాధ్యతో ఆడుకోవడానికి వచ్చాడండి. ఆరాధ్యకి జ్వరం వచ్చిందని తెలియగానే తన మనుషులతో మెడిసిన్స్ తెప్పించాడు. తన వల్లే ఈ రోజు మన పాపకి జ్వరం తగ్గింది. రాయ్, నువ్వు తెప్పించింది మంచి మందులేనా? ఏవండి, లేకపోతే పాపకి ప్రమాదం జరగడం కోసం మీ అన్నయ్య నేను ఇక్కడికి పంపించాడా? ఏంటంటే అలా మాట్లాడుతున్నారు? ఆరాధ్య నా ప్రాణాలు కాపాడిందండి. ప్రాణాలు కాపాడిన ఆరాధ్య నాకు అమ్మతో సమానం. అమ్మను ఎవరైనా చంపాలనుకుంటారా సార్? అన్న చంపాలని చూస్తుంటే తమ్ముడు కాపాడుతున్నాడేంటి? సారీ. మీ పాప నన్ను కాపాడింది కాబట్టి మీ పాప కోసం నేను ఏమన్నా చేస్తాను. మీకేం కావాలని అడగని తీసుకొస్తాను. ఉంటానండి, ఉంటానండి. మన చేతకాని వాళ్ళ సైలెంట్ గా ఉంటే ఆ ఏకలింగ గాడు ఇంకా ఎక్కువ చేస్తాడన్నయ్య. ఊరుకోకూడదన్నయ్య, వాడికి మనం బుద్ధి చెప్పాల్సిందే. అవునరా, వాడేం చేసినా ఈ ఊర్లో తనకి ఎదురు లేదనుకుంటున్నాడు. వాడి ఆట కట్టించాల్సిందే. ఏకలింగం ఏం చేస్తున్నాడో ఇప్పుడు మనకు అర్థమైంది కాబట్టి వాడికి బుద్ధి చెప్పడంతో పాటు ఈ ఊళ్ళో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని మనం సాల్వ్ చేయాలండి. అవును, వీళ్ళెవ్వరికి భయమనేది లేదు కాబట్టి ఆ ఏకలింగాన్ని కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. మీ పిల్లలకి చదువు చెప్పించడానికి మంచి టీచర్స్ ని పెడుతున్నాం. పిల్లలకు కావాల్సిన అన్ని సదుపాయాల్ని సమకూరుస్తున్నాం. పిల్లల్ని మన ఊళ్ళో ఉన్న స్కూల్లో చదివించి స్కూల్కి మన ఊరికి మంచి పేరు తీసుకురావడానికి మీరు కూడా కొంచెం సహాయపడండి. సరే అండి, వస్తానండి. చాలా థ్యాంక్స్ అండి. చదువు కోసం పక్కూరికి పంపించక్కర్లేదు. అలాగేనండి. మన ఊళ్ళోనే స్కూల్ బాగు చేయించాం, ఆ స్కూల్కి పంపించండి. అలాగేనండి. బాబు, ఆ పైన కూడా వేయండి, అక్కడ కూడా వేయండి. పదండి. అదిగో వస్తున్నారు. రండి, వెళ్ళండి. అక్కడ ఉంది క్లాస్ రూమ్. వెళ్ళండి. అవుని, పనులన్నీ ఎలా జరుగుతున్నాయి? ఏరి మన వాళ్ళంతా? అదిగోండి వస్తున్నారు. రండమ్మా, రండి. రండి. లోపలికి వెళ్ళండమ్మా. క్లాస్ రూమ్ అక్కడ ఉంది, వెళ్ళండి. వెళ్ళండి. రండమ్మా, రండి. వెళ్ళండి, బాగా చదువుకోవాలి. వెళ్ళండి. నమస్తే డాక్టర్. నమస్తే డాక్టర్. నమస్తే. మిమ్మల్ని సిటీ నుంచి పిలిపించింది ఈ హాస్పిటల్లో పనిచేయడానికి డాక్టర్. ఈయన మా నాన్నగారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఈ ఊరి వాళ్ళకి సేవ చేయాలనే ఉద్దేశంతో మా అమ్మ పేరు మీద ఈ హాస్పిటల్ పెట్టారు. మీరొక మంచి ఆశయంతో హాస్పిటల్ పెట్టారు కాబట్టి మీరు అడగగానే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వస్తానని చెప్పాను. డబ్బులు కూడా ఆశించకుండా ఈ పల్లెటూరులో పనిచేయటానికి ఒప్పుకున్నారంటే దానికి చాలా పెద్ద మనసు ఉండాలి. పేదవాళ్లకి ఉచితంగా సేవ చేయాలనేది నా అంబిషన్. నా కోరిక నెరవేర్చుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. అయ్యా, మీకు విషయం చెప్పాలయ్యా. గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా? ఎలాంటి న్యూస్ అయినా నాకు ఇన్కమింగ్ తప్ప అవుట్ గోయింగ్ ఉండదు. చెప్పు. ఆ రాజేంద్ర ప్రసాద్ కొడుకు కోళ్ళు కలిసి హాస్పిటల్ని బాగు చేస్తారయ్యా.
వాళ్ళు ఊర్లో అన్ని మంచి పనులు చేస్తే సర్పంచ్గా నేను చాలా చెయ్యాల్సి వస్తుంది. చెయ్యకపోతే జనాలు నన్ను ప్రశ్నిస్తారు, నిలదీస్తారు. అవనికి చేతులెత్తి మొక్కుతున్న ఆ జనంతోనే అవనిని అవమానించేలా చెయ్యాలి. ఆ, ఏం చెయ్యాలి? ఏంటి ఆలోచిస్తున్నారు? ఇన్ని రోజుల తర్వాత నా మనసిప్పుడు చాలా ప్రశాంతంగా ఉందామని. అమ్మ పేరు మీదున్న స్కూల్ రన్ అవుతుంది. అమ్మ పేరు మీదున్న హాస్పిటల్ని కూడా తిరిగి ప్రారంభించాం. అందుకు చాలానే సంతోషంగా ఉంది. మీరు ఈ పనులు చేయిస్తున్నందుకు స్వర్గంలో ఉన్న మీ అమ్మగారు కూడా చాలా సంతోషిస్తారండి. నేనేం చేయలేదు, నీ సహకారంతోనే అన్నీ చేశాను. నువ్వు లేకపోతే అయ్యుండేది కాదేమో. మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం, మీకు సహకరించడం మీ భార్యగా నా బాధ్యత. నువ్వు చేసిన దానికి బాధ్యత అనే చిన్న పదం సరిపోదు. అవునా? అయితే మరి దాన్ని ఇంకేమంటారు? మంచితనం, సంస్కారం, సహకారం, దేనికి వెనకడుగు వేయని ధైర్యం, అవన్నీ కలిపితే అది నా భార్య అవని. మీరన్నవన్నీ గుర్తించింది, గౌరవించింది మీరే. ఏం చేసినా, ఏం చేయగలుగుతున్నా నేను మీ భార్యని కావడం వల్లే. అది మీ గొప్పతనం తప్ప నాదేమీ లేదు. చేసిన దాని గురించి చెప్పకపోవడం నీ సంస్కారం. నువ్వు చేసిన దానికి పేరుని గుర్తింపుని ఆశించకపోవడం నీ మంచితనం. మన ఆస్తులు మనకి తిరిగి వచ్చేసాయి కాబట్టి అమ్మ పేరు మీద ఓ ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా ఇంకా ఎన్నో మంచి పనులు చేయాలనుంది. చేద్దాం. తప్పకుండా చేద్దామండి. నీ సపోర్ట్ ఉంటే నేనేదైనా సాధించగలను. మీరేం చేయాలనుకున్నా దానికి నా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది. మీ ఆశయమే నా ఆశయం. నువ్వు నాతో ఎప్పటికీ ఇలానే ఉండాలి. ఉంటావా అవని? ఎప్పటికీ కాదు, నా ప్రాణం ఉన్నంత వరకు ఇలాగే ఉంటాను. నీకోసం ఏదైనా ఇవ్వాలనిపిస్తోంది. ఓహో, ఏమివ్వాలనిపిస్తుంది? నువ్వు అడిగితే నా ప్రాణమైనా ఇస్తాను. మరి నీకు ఒక ముద్దైనా ఇవ్వాలనిపించట్లేదా? నా కోసం ఏదైనా చేస్తానన్నావు కదా. ఇలా సిగ్గుపడ్డావా? అమ్మ పేరు మీద ఉన్న స్కూల్ ఇదే. బాగుందా? మనసుకు ఆనందాన్నిచ్చే జ్ఞాపకాలు ఎప్పుడూ బావుంటాయిరా. చాలా బావుంది. మా అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలీదు, కానీ ఈ స్కూల్ పిల్లల కళ్ళల్లో, వాళ్ళ చిరునవ్వుల్లో మా అమ్మని చూస్తున్నట్టుగా ఉంది నాన్న. ఈ స్కూల్లో చదివే పిల్లలు ఈ ఊరికి, ఈ జిల్లాకి, ఈ రాష్ట్రానికి గర్వకారణంగా ఉండేలా చెయ్యాలన్నదే నా ఆశయం. మీ ఆశయం తప్పకుండా నెరవేరుతుందండి. మీ ఆశయానికి మీ అమ్మగారు ఆశీస్సులు ఎప్పుడు మీకు తోడుగా ఉంటాయి. ఏంటమ్మా అది? బాబాయ్లు, మీ తల్లిదండ్రులు మీ దగ్గర నుంచి ప్రేమని తప్ప మరేమీ కోరుకోరు. ఆ ప్రేమని మీ అమ్మా నాన్నలకి మీరివ్వండి. చదువు అనేది మీ అర్హతని మాత్రమే చెబుతుంది, కానీ సంస్కారం అనేది మీ విలువని, గౌరవాన్ని పెంచుతుంది. సంస్కారం గురించి నువ్వే చెప్పాలి మరి. బాబుగారు, ఎవరికి పుట్టిందో తెలియని ఈవిడ్ని పెళ్లి చేసుకున్నారా?